తమిళనాడులో మహిళ దారుణాన్ని కూడగట్టింది. అభంశుభం తెలియని 11 నెలల మనవరాలని ఓ వృద్ధురాలు అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటనతో ఆ బాలిక తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. దీంతో పోలీసులు ఎట్టకేలకు ఆ నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎందుకు ఈ మహిళ ఆ బాలికను ఎందుకు చంపాల్సి వచ్చింది? అందుకు దారితీసిన ఆ పరిస్థితులేంటి? ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. అది తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని ఓ ప్రాంతం. ఇక్కడే విరుతాంబుల్ అనే 60 ఏళ్ల వృద్ధురాలు నివాసం ఉంటోంది. అయితే ఈమె కుమారుడు రాజాకు సంధ్య అనే మహిళతో గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం పాటు రాజా ఊళ్ళోనే ఉంటూ తల్లిని భార్యను చూసుకుంటూ ఉన్నాడు. కొన్నాళ్ళకి ఈ దంపతులకు ఓ కూతురు కూడా పుట్టింది. అయితే ఉన్న ఊర్లో ఉపాధి కరువైంది. ఇక్కడుంటే పెళ్ళాం పిల్లల్ని పోషించలేనని అనుకున్నాడు. ఇందుకోసం తల్లిని భార్యను కూతురుని వదిలేసి ఉపాధి నిమిత్తం పరాయి దేశానికి వెళ్ళాడు. అక్కడే కష్టపడి పనిచేస్తూ నెల నెలా డబ్బులు ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. అత్త విరుతంబుల్ తన కోడలు సంధ్యను చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఇటీవల సంధ్య మరో కూతురికి జన్మనిచ్చింది. నా కొడుకు విదేశాల్లో ఉండగా మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని బిడ్డను కన్నట్లు కోడలు సంధ్యతో అత్త విరుతంబోల్ గొడవకు దిగింది. ఇదే విషయమై కొన్ని రోజుల నుంచి ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ అత్త కోడళ్లు మరోసారి వాగ్వాదానికి దిగారు. కోపంతో ఊగిపోయిన విరుతంబుల్ కోడలపై అనుమానంతో తన 11 నెలల మనవరాలని అతి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనతో మృతురాలి తల్లి సంధ్య గుండెలు పగిలేలా ఏడ్చింది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన విరుతంబుల్ను అరెస్ట్ చేశారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. చూసారుగా ఈ వృద్ధురాలు ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో. కేవలం కోడలపై ఉన్న అనుమానంతో అభంశుభం తెలియని ఆ బాలిక ప్రాణం తీసి ఘోరానికి ఒడిగట్టింది. ఈ వృద్ధురాలు చేసిన కిరాతకంపై మీరెలా స్పందిస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.